చిల్డ్రన్స్ పార్క్ నుండి చింతారెడ్డిపాళెం వెళ్లే జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలని నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ నందు అండర్ పాస్ బ్రిడ్జి సాధన కమిటీ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యంతో పాటు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సన్నాహక కమిటీలో కన్వీనర్లను మరియు కో కన్వీనర్లుగా కొట్టే రామూర్తి, జూదాల సుధాకర్, ఎంవి సుధాకర్, ఎన్వి సుబ్బారెడ్డి, కె వాసు, మిట్టపాలెం ప్రసాద్, జనార్దన్, పాలిచెర్ల శంకర్, ఆర్ శ్రీనివాసులు, పి జయన్ బాబు 11 మందితో సన్నాహక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సన్నాహక కమిటీ కన్వీనర్గా కాయం శ్రీనివాసులను ఎన్నుకున్నారు. టెండర్ దాకా వచ్చి ఆగిపోవడం, ఇది బ్లాక్ స్పాట్ కాదని చెప్పి వెనక్కి పోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఒక పోరాట కమిటీని ఏర్పాటు చేసి మన చిల్డ్రన్స్ పార్క్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. మనకి ఈ యొక్క బ్రిడ్జి సాధన కమిటీని మనం ఏర్పాటు చేసుకొని ఇది కారణాల వల్ల, వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయారు. రాంబాబు గారు ఫోన్ చేశారు, అడిషనల్ ఎస్పీ గారు, నేను రాలేకపోతున్నాను. మంది అనే కాదు, పట్టుదల ఎంత ఉందనేది ముఖ్యం. సమస్య ఎంత తీవ్రమైందనేది మరీ ముఖ్యం. ఈ అండర్ పాస్ నిర్మించాలని, లేకుంటే ఫ్లైఓవర్ నిర్మించాలని చాలా కాలం నుంచి డిమాండ్ నడుస్తూ ఉంది. మనందరికీ అనుభవం ఇది. నెల్లూరులో పూర్వం అయితే సరే, కానీ ఇది చాలా బాగా రద్దీ ప్రాంతంగా మారిన తర్వాత చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు కృష్ణపట్నం రేవుకు వెహికల్స్ పోవడానికి సులభంగా ఉండడం కొరకు అక్కడ ఫ్లైఓవర్ కట్టారు. ఆ తర్వాత చెల్లకూరు సర్జుకి అక్కడ అవసరం అనుకుంటే అక్కడ కట్టారు. తర్వాత ఆదిశంకర కాలేజీ దగ్గర ఒక పెద్ద ఫ్లైఓవరు కట్టారు. ఇప్పుడు మళ్ళీ గోగమూడి దగ్గర ఇంకో ఫ్లైఓవరు ఇదే హైవే మీద, హైవే నార్మ్స్ ప్రకారంగా 6 లైనర్స్ రోడ్డు కానీ అయినట్టుగానైతే ఫ్లైఓవర్లు కట్టి తీరాలి. 4 లైనర్ అయినట్టుగానైతే ఆ నిబంధన లేదు. ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నెల్లూరు నుంచి చెన్నై దాకా 4 లైనర్ మాత్రమే ఉంది. 4 లైనర్ ఉండబట్టే లేండి 35 రూపాయల టోల్ ప్లాజాతో సరిపోతూ ఉంది. అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అదే నెల్లూరు నుంచి విజయవాడ దాకా 6 లైన్ ఉంది. అందువల్ల ఎక్కడ కూడా ఫ్లైఓవర్ లేకుండా ఉండే సమస్య లేదు. ఇక్కడ ఇంకా 4 లైనర్ ఎందుకు ఉంది అనేది ఆ రోజు ఈ రోడ్డు శాంక్షన్ అయినప్పుడే 2 బిట్లుగా దాన్ని నిర్వహించకుండా ఇబ్బందులు పెట్టడం అది అట్టగా అయిపోయింది. అందువల్ల ఇప్పుడు ప్రభుత్వం ఒకవైపున చెప్పేది ఏమిటి, 6 లైనర్గా కన్నా ఇది మంజూరు అయితే అవుతుందని అంటున్నారు, అయిందని కూడా అంటున్నారు. అయితే ఇంకేం దానికి స్పష్టమైన దాఖలా లేదు. అయినట్టుగానైతే ఆటోమేటిక్గా సమస్య పరిష్కారం అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ ఆలోచన చేయనక్కర్లేదు. కానీ 6 లైనర్తో నిమిత్తం లేకుండానే కృష్ణపట్నం దగ్గర ఎందుకు కట్టారు, చిలకూరు దగ్గర ఎందుకు కడతా ఉన్నారు, మళ్ళీ ఇక్కడ గొలగమూడి దగ్గర ఎందుకు కడుతూ ఉన్నారు? వీటిని కట్టడానికి 6 లైనర్ ప్రాజెక్టు మంజూరు అయ్యేదాకా అభ్యంతరం ఎందుకు రాలేదు? దాంట్లో భాగంగా అక్కడ మాత్రం ఎందుకు కట్టలేదు? ఈ 4తో దేంతో పోల్చినా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంది? ఏ రూపంలో చూసినా కూడా అన్నిటికంటే ఇది ముఖ్యమైనది. అయినా ఇప్పుడు మనకి ఎవరు బలవంతులు, ఎవరు గొంతు గట్టిగా ఉంటుందో, ఎవరి ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు 2 ఒకటవుతాయో అవి మాత్రమే జరుగుతాయి. ప్రజా ప్రయోజనాలు అనేటివి ప్రజలు గట్టిగా దబాయిస్తే తప్ప వెనకపోతాయి. ఇది మనకున్న అనుభవం. ఇది చిన్న విషయం ఏం కాదు. చేసినటువంటి ఈ ప్రాంత వాసులందరికీ, నగర ప్రముఖులకి అందరికీ నమస్కారం. ఇంతకుముందు గత 10 రోజుల క్రితం ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం కొంతమంది ప్రముఖులతో జరిగింది.
ఆ సందర్భంగా దీన్ని రాజకీయాలకు అతీతంగా ఈ అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు అనేటటువంటిది రాజకీయాలకు అతీతంగా ఒక సాధన కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. దాని ఆధ్వర్యంలో వివిధ రకాల్లో వివిధ రూపాల్లో కార్యక్రమాలు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి దీని యొక్క ప్రాధాన్యతని అవసరాన్ని ప్రభుత్వం గుర్తించేటట్లు చేసి ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జిని సాధించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ సాధన కమిటీని అనేక మంది మేధావులు అనుభవజ్ఞులు ఈ ప్రాంతంలో వివిధ రకాల కార్యక్రమాల్లో ముందుండి ప్రజల కోసం అభివృద్ధి కోసం ముందుకు వచ్చేటటువంటి వారందరితో కూడా ఈ సాధన కమిటీని ఏర్పాటు చేయాలని కోసం ఈ యొక్క ఏర్పాటు సభని సన్నాహక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ బ్రిడ్జి సాధించడం అనేటటువంటిది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనందరి భాగస్వామ్యంతో సాధ్యమవుతుంది అని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఎందుకు అనంటే ఇక్కడ అనేక రకాలైనటువంటి ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయిన వాళ్ళు, ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు, కుటుంబాలన్నీ కూడా కకావికలమై రోధిస్తున్నటువంటి అనేక రోదనలు అక్కడ ప్రమాదాలు జరిగినటువంటి సందర్భాల్లో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు కూడా చేశాం. కాబట్టి ఇది ఎంతో ప్రాధాన్యత అవసరం ఉన్నటువంటి సమస్య. దీన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ఇందాక మన టైమ్ శ్రీనివాసులు గారు చెప్పినట్టు డిపిఆర్ అనేటటువంటిది రెడీ అయ్యి శాంక్షన్ దశకి కూడా వచ్చి ఆ సెంటర్లో మంజూరు అనేటటువంటిది చేసే సందర్భంలో కొంతమంది ప్రాధాన్యతల రీత్యా వివిధ కారణాల రీత్యా ఇతర ప్రాంతాలకి దాన్ని తరలించడం అనేటటువంటిది జరిగింది. ఇది యథార్థం. అయితే ఇక్కడ దీన్ని ఏర్పాటు చేసేటటువంటి దాంట్లో కొంతమంది జోక్యం అనొచ్చు, లేకపోతే వాళ్ళ శ్రద్ధ అనొచ్చు. అది లేకపోవడమే అది అటు తరలి వెళ్ళడానికి కానీ దీన్ని ఇక్కడ నిర్మాణం ప్రారంభించుకోలేకపోవడానికి కానీ కారణం. అదే తరహాలో 6 లేన్ రోడ్ అనేటటువంటిది మన ఇక్కడ కోవూరు నుంచి తడ వరకు జరిగినటువంటి సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి టోల్ గేటు సంస్థ దాన్ని నిరాకరించడం, మా కాంట్రాక్ట్ ఇంకా కావలేదు అనేటటువంటిది అడ్డుకట్ట వేయడం, అది కూడా ఒక కారణంగా ఉంది. అందుకని ఇటువంటి పరిస్థితుల రీత్యా ఇక్కడ అత్యంత అవసరమైనటువంటిది, ఇబ్బందికరమైనటువంటి సమస్య కాబట్టి దీన్ని మనందరం కూడా సమిష్టిగా ఒక అనేక వివిధ రూపాల్లో రాజకీయ ప్రతినిధులుగా ఉన్నటువంటి కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రతినిధి నుంచి పై స్థాయిలో ఉన్నటువంటి వారందరికీ, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, వీరందరికీ కూడా తీసుకెళ్లడం. అందులో ఈ ప్రాంతంలో మనకి ప్రముఖంగా ఉండేటటువంటి ఎంతోమంది ముఖ్యులు ఈ 16వ డివిజన్ కావచ్చు ఈ ప్రాంతాల్లో ఉన్నారు. ప్రముఖులందరూ ఈ ప్రాంతాల్లోనే ఉన్నారు. వారిలో పెద్దలు శాసన మండలికి విప్పుగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు కలిగినటువంటి పీడిఎఫ్ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి పెద్దలు విటపు బాలసుబ్రహ్మణ్యం గారు ఈయన భాగస్వామ్యం ఉండడం అనేది మనకి ఎంతో బలాన్ని ఇచ్చేటటువంటి అంశం. కాబట్టి వారి యొక్క భాగస్వామ్యం కావచ్చు, ఇతరులు అనేక మంది కలిసి వచ్చేటటువంటి మొన్న రౌండ్ టేబుల్ సమావేశంలో రిటైర్డ్ ఉన్నతాధికారులు చాలామంది పాల్గొన్నారు, ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఎంతో బలాన్ని ఇచ్చేటటువంటి అంశాలు ఇవన్నీ కూడా. అందుకని మాస్ని దీంట్లో భాగస్వాములు చేసేటటువంటి పని కావచ్చు, ప్రజలందరినీ, అన్ని తరగతుల ప్రజల్ని దీంట్లో భాగస్వాములు చేసేటటువంటి పనిని సిపిఎం పార్టీగా మా వంతు శక్తి మేరకు మేము చేస్తామని, ఈ యొక్క సాధన పోరాటంలో ఖచ్చితంగా ముందుండి నడుస్తామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనకున్న లిస్టు దాదాపు 4 ఏళ్ల క్రితమే మనకు వచ్చిన లిస్ట్ ఏంటంటే నెలకు ఒకరు చనిపోతున్నారు. మరణాల్లో నెలకు ఒకరు ఈ యొక్క సింహపురి హాస్పిటల్ మెడికల్ దగ్గర. అలాగే యాక్సిడెంట్ పరంగా కాలు చెయ్యి ఇరిగిన వాళ్ళు నెలకు ఒకరు ఇద్దరు జరుగుతున్నారు. అవి పోయినాయి ఏమైనా వెనక్కి వస్తాయా? పోయిన ప్రాణాలు వస్తాయా? ఒక మనిషి ప్రాణం అంటే దాని విలువ ఏంటి? అది ప్రజాప్రతినిధులు, అధికారులు అర్థం చేసుకోవాల్సిన అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ పోరాట కమిటీని ఏర్పాటు చేసుకొని వచ్చేంతవరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ కూర్చోవడం జరిగింది. మనకి సిపిఎం పార్టీ నగర కార్యదర్శి పత్తి శ్రీనివాసులు గారు కూర్చున్నారు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. 16వ వార్డుకు తర్వాత వెంకటేశ్వరంలో
కట్టి సీనయ్య గారు, పెద్దలు విట్ట బాలసుబ్రహ్మణ్యం గారు ఇక్కడ ఉండడం మనకు చాలా సంతోషకరం. ఈరోజు ఇక్కడ చల్లని వాతావరణంలో కూర్చున్నామంటే సిపిఎం పార్టీ, అప్పుడున్న రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఎంతో కష్టపడి శ్రీలక్ష్మి గారు కలెక్టర్ గారు ఉన్నారు, అందరూ సమిష్టిగా ఈ పార్కు ధర్నాలు రాష్ట్రాలకు వచ్చేసి సీనయ్య ఆధ్వర్యంలో ఉన్న బసవయ్య గారు ఉన్నారు. ఉన్న బసవయ్య ప్రతిరోజు 5:30, 6 గంటల ఈ సెంటర్లో ఉండేవాడు. ఎక్కడ ఏమి రిమార్క్ ఉన్నా వార్డులో ఉన్నా కానీ చేసేవాడు. అటువంటి సేవ చేసేవాళ్ళు ముఖ్యంగా మన సిపిఎం పార్టీలో ఉన్నారు. వేరే వాళ్ళు లేరని కాదు, ముఖ్యంగా ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వారికి నెల్లూరునే హైలైట్ అయింది. ఫ్యామిలీని పోయి ఎంతో ఆనందంగా ఉన్నారు. అది నిలబడిందంటే ఈరోజు గొప్పగా చెప్పాలంటే కాంక్షనే. ఎందుకంటే వేరే వాళ్ళకు ఫ్లాట్ అమ్మడం కూడా జరిగిపోయింది, రిజిస్టర్ అయిపోయింది. అప్పుడు ఆంజనేయ గారు కమిషనర్ ఉన్నాడు, పోరాటం చేసి వాళ్ళకి మాట్లాడి రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ కూడా క్యాన్సిల్ చేయించి ఆ పార్కును ఏర్పాటు చేశారంటే సీనయ్యకు అభినందన తెలియజేస్తున్నాం. ఇంకా బాలసుబ్రహ్మణ్యం గారు సహకారంతో ఈ యొక్క సీనయ్య గారు చేయడం జరిగింది. వారు పెద్ద దిక్కు, వాళ్ళు ఉంటేనే ఈ కార్యక్రమం కూడా మనకు జరుగుతుంది. అలాగే ఇదే కాదు, మనకి ఇక్కడ ఐరన్ రోడ్లు వచ్చి చాలామంది యాక్సిడెంట్ జరిగాయి. ఈ రోడ్డు పక్కన ఉండే ఎవరు సంసారం చేసినా కూడా ఇబ్బంది పడేవాళ్ళు. ఇంటి నిండా దుమ్ము, బిల్డింగ్లు అన్నీ కలర్ మారిపోయినాయి ఆ దుమ్ముతో, ఆ యాష్ పౌడర్తో. ప్రతి వాళ్ళు సంవత్సరానికి 2 సంవత్సరాలు పెయింట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతో బాధపడుతుంటే ఆ రోజు కూడా మన 16వ వార్డు సిపిఐ శ్రీనివాస్ కానీ, మన బాలసుబ్రహ్మణ్యం సార్ కానీ, కట్టి సీనయ్య గారు ప్రతి దానికి మనకు తోడు ఉంటారు. వాళ్ళు నిలబడి ఈ వెహికల్స్ రాకుండా చేసి బయట ఇచ్చారు. కాబట్టి ఇలా ఏ కార్యక్రమం జరిగా కానీ మనం వెంట ఉన్నారు ఈ సిపిఎం పార్టీ. వారు చేసే కార్యక్రమంలో ప్రజలకు ఉపయోగపడేది కానీ ఎప్పుడు వాళ్ళకి మనం ఉండాలని తోడుండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు చేసే విషయం కూడా ఉదయం పూట 6 గంటలకు కానీ ఎవరైనా రోడ్లోకి వచ్చి చూస్తారంటే 10-12 ఆటోలలో, ఒక్కొక్క ఆటోలో 10 మంది ఆటోలు దిగుతారు. అందరు ఇళ్లలో 5 మంది చేసేవారు. వాళ్ళందరూ అక్కడికి 10 మంది వస్తుంటే ఏ చిన్న యాక్సిడెంట్ జరిగినా కానీ 10 మంది ఏమవుతారు? చాలా మంది నేను ఆలోచించేనే కూడా చేశాను. ఈ బ్రిడ్జ్ అయితే కంపల్సరీ కావాలి. ఎంతమంది వాళ్ళు పొట్ట కోసం 5 మంది చేసేదాన్ని అంతమంది 10 మంది వస్తారు ఆటోలో. అందరూ ఈ సెంటర్ దిగి ఏ రోడ్డుకి ఆ రోడ్డు డైవర్ట్ అయ్యి 12లో పనిచేయడానికి వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ బైపాస్కు మనకి అందరూ ప్యాసేజ్ పెట్టి చాలా ముఖ్యం. అది ఎందుకో కొన్ని కారణం వల్ల మన బ్యాటం వేరే చోటికి తరలిపోయింది. ఇప్పుడైతే పోరాటం చేసి దీన్ని మనం తప్పకుండా నెరవేర్చుకొని మన 14, 15, 16, 17 రామమూర్తి నగర్, బాలాజీ నగర్ ఎక్స్టెన్షను, మన పద్మావతి నగర్ దగ్గర నుంచి పార్క్ వస్తున్నారు. లక్ష్మీపురం నుంచి కూడా ఇక్కడ రైస్ మిల్లు చాలామంది వస్తున్నారు. ఇంతమందికి మనకున్న మెయిన్ ముఖద్వారం అయితే ఇదే. అయ్యప్ప గారు ఉండొచ్చు కానీ సిటీలోకి ఎంటర్ కావాలంటే ఇంటి పక్కగానే అటుకో కానీ ఇదే ముఖద్వారం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది నాకెందుకు లేదు సీనయ్య చేసుకుంటామని అనకుండా ఆయనకి సపోర్ట్ ఇవ్వాలి మనం. కాబట్టి ప్రతి ఒక్కరూ నిలబడి ఈ కార్యక్రమం చేపట్టి చేసి మన బైపాస్ వస్తే మనకు చాలా ముఖ్యంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమం చేయాలంటే సీనయ్య ముందు చేస్తున్నాడు. మొన్న బెంచీలు తెచ్చాడు, కుర్చీలు తెచ్చాడు, కాపీల మీద తెచ్చేసినట్టు వద్దులేమని చెప్పాడు. ఈ ఖర్చులు కూడా ఉన్నాయి కాబట్టి వారి మనస్ఫూర్తిగా వాళ్ళ మనసులో ఏదైనా ఉంటే వారికి కూడా ఆర్థిక సహాయం చేసి సీనయ్యను సపోర్ట్ చేయాలని కూడా నేను సభాముఖంగా కోరుకుంటూ సెలవు చేస్తున్నటువంటి శ్రీనివాసులు గారు, ఈ చిల్డ్రన్స్ పార్క్ కమిటీ అధ్యక్షులు శ్రీకొట్టే రామమూర్తి గారు, శ్రీనివాసులు గారు, బ్యాంకు మేనేజర్ గారు, మిగతా పట్టణ ప్రముఖులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తున్నాం. ఇది చాలా మంచి కార్యక్రమం. గత మీటింగ్లో కూడా అందరం సమావేశం వాళ్ళ అభిప్రాయాలు అన్నీ చెప్పారు. అందరం కూడా దీనికి మద్దతు తెలిపి ఈ అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పడే విధంగా అందరం ప్రయత్నం చేద్దామని ఆ రోజు నిర్ణయించుకున్నాం. ఈ రోజున ఈ సమావేశానికి చేసి మీకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ, చాలా అవసరం. అక్కడి నుంచి వెహికల్లో పోతుంటే ఆ టర్నింగ్ తీసుకుంటేనే భయం వేస్తూ ఉంది. ఏమి వచ్చి ఎదురు వచ్చి కొడతాయా అనే అంత భయంగా మనం ఆ వచ్చే వెహికల్స్ కూడా విపరీతమైన వేగంతో వస్తూ ఉంటాయి. అసలు అన్కంట్రోలబుల్గా వస్తూ ఉంటాయి. అసలు ఆ నుంచి టర్న్ అయ్యి జాగ్రత్తగా వస్తూ ఉంటే అంత భయం వేస్తూ ఉంటుంది. ఇంట్లో పిల్లలు కూడా కారు తీసుకెళ్తుంటే జాగ్రత్త, ఆ లైన్ జాగ్రత్తలు అని చెప్పి పంపించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అది చాలా అత్యవసరము. నాకు తెలిసి ఇక్కడికి వచ్చే పెద్దలు అందరికి కూడా ఆడ బ్రిడ్జి కావాలని అందరికీ సానుభూతి ఉంది, అందరికి కూడా కావాలని ఉంది. కానీ చాలామంది శ్రీనివాసులు గారు అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో వస్తాం అని చెప్పి వెళ్తున్నారే కానీ అందరికీ అత్యవసరం అందరికీ తెలుసు.
కానీ వివిధ కారణాల వల్ల ఎక్కువ మంది అటెండ్ కాలేకపోయారు. కానీ అందరికైతే ఆ బ్రిడ్జి కావాలని ఉంది. నేను పెద్దలను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను, దీనికి ఒక చిన్న రోడ్ మ్యాప్ వేయండి. ఏదైనా సమస్య పరిష్కారం కావాలంటే జిల్లా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే జరుపుతారు. ఇంతకుముందున్న గ్రీవెన్స్ డేలో అర్జీ ఇస్తే కిందకి లెటర్ రాసేసి కింద తహసీల్దారు ఎంఆర్ఓ దాన్ని పంపించేస్తారు. వాళ్ళు రిపోర్ట్లు పంపించేవాడు యాక్షన్ తీసుకుని. ఇప్పుడు అలా కాదు సిస్టము. మనం ఏదైనా ఒక అర్జీ కానీ ఇచ్చామంటే అది కంప్యూటరైజ్డ్ నెంబర్ వేసి ఇచ్చేస్తారు. అప్పుడు అది సీఎం లాగిన్ వరకు అక్కడి నుంచి పర్సూ చేస్తారు. కాబట్టి అది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రయత్నం అనుకుంటా అని నేను చిన్న సలహా ఇస్తున్నాను. మండే నాడు గ్రీవెన్స్ డే రోజున ఏదైనా మంచి రిప్రజెంటేషన్ కమిటీతో ఏర్పాటు చేసి మనకేం కావాలో ఆ పాయింట్ని రేజ్ చేస్తూ సమస్యను తెలియపరిస్తే బాగుంటుంది. అది ఎస్పీ గారు ఇప్పటిదాకా మన వాళ్ళు చెప్పిన దాన్ని చూస్తే ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిన ఇష్యూ. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, అంటే అది ఇంకా మిగిలిన రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా వాలంటరీగా దీనికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుతానికి. అంతేగాని ఏదో సేనయ్య చేస్తున్నాడు, లేకపోతే మా రామ్మూర్తి గారు చేస్తున్నాడు, లేకపోతే ఇంకొక సేనయ్య చేస్తున్నాడు అనేది కాకుండా ప్రతి వాళ్ళు వాలంటరీగా దీంట్లో కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముందు ఇంకొక పెద్ద న్యూసెన్స్ ఏంటంటే ఇక్కడి నుంచి వచ్చే ప్రతి వాళ్ళు 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా అక్కడ కానీ క్రాస్ చేస్తుంటే ఆ టైంలో మనకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి లాస్ట్ టైం మీటింగ్లో మన వాళ్ళు చెప్పారు, వాళ్ళ అబ్బాయి ఏదో వస్తూ ఉంటే కారు డైరెక్ట్ యాక్సిడెంట్ అయిందని చెప్పి. అంటే 2 వీలర్ అదే పరిస్థితి, 4 వీలర్ అదే పరిస్థితి. ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో కూడా నడిచి రావాలన్నా కూడా కష్టంగానే ఉంది అక్కడ. అందులో పర్టికులర్గా ఆ సైడు సింహపురి హాస్పిటల్స్ ఉంది. ఇక్కడ ఏదన్నా అవసరమైనా నైట్ టైం పోయి ఒకవేళ అక్కడ ఏదన్నా అవసరం ఉండి అక్కడికే పోవాల్సిన వాళ్ళు కానీ ఉంటే అసలు అర్జెంటులో ప్రాణం పెట్టుకొని మనం పోవాల్సిన అంత రిస్క్గా ఉంది అక్కడ. కానీ ఇప్పుడు పిటిబుల్ థింగ్ ఏంటంటే మనం రాసి బోర్డు అక్కడ పెట్టినా కూడా ఇక్కడున్న ఏరియా వాళ్ళకి వెల్కమ్ లాగా ఎవరు రెస్పాండ్ కావడం లేదు. అది మన సాయం శ్రీనివాసులు గారు చేసే పనికి ఫైనాన్షియల్ ఓన్లీ ఫైనాన్షియల్గా అనేది కాదు, మోరల్ సపోర్ట్ ఇచ్చి మనం వెనకబడి ఉన్నప్పుడు దీనికి మంచి ఎఫెక్టివ్గా తీసుకొని పోగలగలరు. ఇంకొకటి ఏంటంటే ఇంత లాస్ట్ మీటింగ్ మీద చెప్పారు, ఇది మీడియాలో కూడా కవర్ అయ్యేటట్టుగా మీ ప్రెస్ మిత్రులందరూ కూడా కొంచెం కోఆపరేట్ చేస్తే సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ అండ్ మన ప్రెస్లో కూడా వచ్చేటట్టు చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. మన చిల్డ్రన్స్ పార్క్లో ఈ అండర్ పాస్ బ్రిడ్జిని సాధించి ప్రజలకి ప్రాణాలని నిలబెట్టడానికోసరంగానే అనేక దఫాలుగా అనేక పోరాటాలు కొనసాగుతూ వస్తూ ఉన్నాయి. ఇది టెండర్ దాకా వచ్చిన పని వర్క్ ఏమైపోయింది అనేది క్వశ్చన్ మార్క్గా నిలబడిపోయింది. దీని వెంటనే కూడా అనేక గ్రామాలు నెల్లూరు నగర ప్రజలందరూ ఇక్కడ మహోద్ధారమైన ఈ యొక్క నెల్లూరు నగరంలోకి ఎంట్రీ అవ్వాలంటే ఇది మహోద్ధారం. అలాంటిది ఆ ఒక ప్రాంతంలో ప్రాణాలు బలి తీసుకుంటున్న, వికలాంగులు అయిపోతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించలేకపోతున్నారో మాకైతే క్వశ్చన్ మార్క్గా నిలబడింది. అందుకని ఈ యొక్క సాధన కమిటీ ద్వారానే ఈ యొక్క బ్రిడ్జి పోరాటం ద్వారా తీసుకొచ్చి ప్రజలకి అంకితం చేయాలనే దాంట్లో ఈరోజు 11 మందితో ఒక కమిటీని కూడా ఫామ్ చేసుకుంటున్నాం. అన్ని గ్రామాల నుంచి నెల్లూరు నగర ప్రజలతో కలిపి కూడా ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఈ పోరాటం ద్వారా ఈ బ్రిడ్జిని సాధించాలని దాంట్లో ప్రజలందరినీ ఐక్యం చేసే దాంట్లో అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. అంటే నరక యాతనగా ఉంది. చింతారెడ్డిపాళెం దగ్గర ఒక అండర్ పాస్ కట్టాలని, లేకుంటే ఒక ఫ్లైఓవర్ అయినా నిర్మించాలని చాలా రోజుల నుంచి, దాదాపు 10-15 ఏళ్ల నుంచి ఒక డిమాండ్ ఎంత తీవ్రంగా ముందుకు వచ్చినా ఇప్పటిదాకా కూడా అది సాకారం కాలేదు. కొంతకాలం తర్వాత మంజూరైందని చెప్పారు. ఆ మంజూరైంది కాస్త అక్కడ కాకుండా మరొక చోటికి వెళ్ళిపోయిందని అంటున్నారు. ఇప్పుడేమో కృష్ణపట్నం దగ్గర రేవుకోసరంగా ఒక పెద్ద ఫ్లైఓవర్ కట్టారు, చిల్లకూరు దగ్గర శశికోసరంగా ఫ్లైఓవర్ కట్టారు, నెల్లూరులో కూడా మరొక ఫ్లైఓవర్ కట్టడానికి దాదాపు సగం పూర్తయింది. అత్యంత కీలకమైనటువంటి ఫ్లైఓవర్ కానీ అండర్ పాస్ కానీ ఎందుకు కట్టకుండా ఇంకా జనాన్ని
యాతన పెడుతున్నారు అనేటటువంటిది చాలా పెద్ద సమస్య. దాన్ని దాటాలని అంటే భయంగా ఉంది. మరీ టూ వీలర్స్ వాళ్ళు, చిన్న చిన్న ఆటోలు నడుపుకునే వాళ్ళు అయితే చాలా కష్టపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వెంటనే ఆ సమస్యను పరిష్కారం చేయాలి అని చెప్పి ఒక అండర్ పాస్ బ్రిడ్జి సాధన కమిటీని ఏర్పాటు చేయాలి అని చెప్పి సీనియర్ సిటిజన్స్ గాను, వాకర్స్ గాను, ఇతర సామాజిక రంగాల్లో ఉండే వాళ్ళమందరం కలిసి ఒక అభిప్రాయానికి వచ్చాము. ఆ మేరకు ఒక కమిటీని ఈరోజు ఎన్నుకుంటున్నాము. ఈ కమిటీ ఈ అండర్ బ్రిడ్జి మంజూరయ్యేదాకా, ఇంకా మాట్లాడాలనంటే కట్టేదాకా దీర్ఘకాలికమైనటువంటి ఉద్యమానికి సిద్ధమవుతుంది. వీళ్ళనంత ఎక్కువ మందిని నగరంలో ఉండే వాళ్ళందరినీ కూడగట్టి ఈ పోరాట కార్యక్రమాన్ని, ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ విస్తృతంగా ప్రజానీకం ఇందులో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతున్నాం. చింతారెడ్డిపాలెం జంక్షన్ వద్ద ఉన్నటువంటి నేషనల్ హైవేపై అండర్ పాస్ బ్రిడ్జ్ అనేటటువంటి నిర్మాణం జరగాలని మన ఈ బాలాజీ నగర్, జగదీష్ నగర్, రామ్జీ నగర్, అదేవిధంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు, మేధావులు వీరందరితో ఈ అండర్ పాస్ బ్రిడ్జి సాధన కమిటీ ఏర్పాటు సభ ఈరోజు చిల్డ్రన్స్ పార్కులో జరపడం అనేది సంతోషదాయకం. ఎందుకంటే అనేక కుటుంబాలు ఈరోజు వ్యక్తులను కోల్పోయి, ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అవయవాలు కోల్పోయి, అనేక కుటుంబాలు చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి ఆ జంక్షన్లో జరిగినటువంటి ప్రమాదాల పర్యవసానం. దీనిని ప్రభుత్వం గుర్తించకపోవడం అనేటటువంటిది అత్యంత విచారకరం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే దీని యొక్క ప్రాధాన్యతని, ఇప్పుడున్నటువంటి సమస్య తీవ్రతని గుర్తించి తక్షణమే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ సాధన కమిటీ ఏర్పాటులో సిపిఎం పార్టీగా మా వంతు భాగస్వామ్యాన్ని మేము కూడా ప్రజలందరినీ భాగస్వాములు చేయడంలో, ఈ పోరాటంలో మేము మా వంతు సహాయ సహకారాలు భాగస్వామ్యం ఉండి ముందుకు తీసుకెళ్తామని, ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యతాయుత శాసనసభ్యులు, మంత్రులు, ఎంపీలు వీరందరూ కూడా దీని యొక్క ప్రాధాన్యతని తక్షణమే గుర్తించి చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు.